హాయ్ ఫ్రెండ్స్, వే ప్రోటీన్ మనలో చాలామంది ఎవరైతే వాళ్ళ బాడీని చాలా ఫిజికల్గా మరియు ఫిట్గా ఉంచుకోవాలనుకుంటారో వాళ్ళందరూ తప్పకుండా వే ప్రోటీన్ అనేది తీసుకుంటారు. మరియు ఈ వే ప్రోటీన్ అనేది ఫ్యాక్టరీ నుంచి ఎలా తయారు చేయబడుతుంది, మరియు ఈ వే ప్రోటీన్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతారు, మరియు ఎంతోమంది ఎక్కువగా ఇష్టపడి తీసుకునే ఈ వే ప్రోటీన్ అనేది ఆరోగ్యానికి మంచిదా కాదా, మరియు ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ తరపు నుంచి ఒక లైక్ అనేది చేయండి, చాలు మీ సపోర్ట్గా. ఇంకెందుకు లేట్, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చాలామంది జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు వాళ్ళ బాడీని ఫిజికల్గా ఫిట్గా ఉంచుకోవాలనుకుంటారు. మరియు ఈ ఫిట్నెస్ భాగంలోనే ఎవరన్నా సరే కూడా సరిగ్గా లిఫ్టింగ్ అనేది చేయకపోయినా సరే కూడా వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. మరియు ఈ వే ప్రోటీన్ అనేది ప్రోటీన్ డ్రింక్గా ఎంతోమంది ఇష్టపడి తాగుతారు. అయితే ఈ వే ప్రోటీన్ తయారు చేయడానికి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవుతారు. అయితే ముందుగా ఒక వే ప్రోటీన్ తయారు చేయడానికి ఎక్కువ శాతంలో మిల్క్ అనేది చాలా అవసరం. అయితే ఈ మిల్క్ కోసం చాలా ఫార్మ్స్ నుంచి అక్కడ నుంచి మిల్క్ అనేది కలెక్ట్ చేసి కంటైనర్లో నుంచి ఆ ఫ్యాక్టరీలోకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు. ఎప్పుడైతే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన దాని తర్వాత ఫ్యాక్టరీలో తెచ్చిన దాని తర్వాత పెద్ద పెద్ద ట్యూబ్స్లో నింపుతారు. మరియు ఇక్కడ నుంచి చీజ్ సపరేట్గా మరియు మిల్క్ అనేది సపరేట్గా రెండు చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ మిల్క్ అనేది పక్కకి సపరేట్ చేసిన దాని తర్వాత స్టీల్ పైప్ ట్యూబ్స్లోకి లోడ్ అనేది చేస్తారు ఈ మిల్క్ అనేది. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మిల్క్ అనేది ఫస్ట్ ప్యాస్టరైజేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, స్టెప్ 1 ప్రాసెస్. దీనిలో 72 డిగ్రీస్ సెల్సియస్ దాకా వేడి అనేది చేస్తారు. దాని తర్వాత మిల్క్ అనేది 5 డిగ్రీస్ సెల్సియస్లో కూలింగ్ అనేది చేస్తారు. దీని కారణంగా బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒక వే ప్రోటీన్ని తయారు చేయడానికి దాదాపు 30 కేజీల మిల్క్ అనేది కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లోనే ఇంకా చాలా స్టీల్ ట్యూబ్స్ నుంచి మిల్క్ అనేది ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకసారి ట్యూబ్స్లోకి వెళ్ళిన దాని తర్వాత ఫిల్టరేషన్ అనేది జరిగిన దాని తర్వాత మిల్క్ మొత్తాన్ని సపరేట్గా మరియు దానిలో ఉండే ప్రోటీన్, ఫ్యాట్ అనేది రెండు విడగొడతారు. ఎప్పుడైతే ఈ రెండు విడగొట్టిన దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. ఆ నెక్స్ట్ ప్రాసెస్లోనే ఒకేసారి వేడి చేయటం మరియు చల్లబరచడం అనేది ఒక ప్రాసెస్లోనే చేస్తారు. మరియు దీని కారణంగా ప్రీమియం వైట్ పౌడర్ అనేది తయారవుతుంది. ఒకసారి ఈ ప్రీమియం వైట్ పౌడర్ అనేది తయారైన దాని తర్వాత దీన్ని ల్యాబ్లోకి పంపిస్తారు. అక్కడ సైంటిస్టులు ఒకసారి చెక్ చేసి పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయి చూస్తారు. దాని తర్వాత దానిలో రకరకాల ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తారు. వన్స్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసిన దాని తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఒక గ్రైండర్లో వేస్తారు. మరియు ఈ వే ప్రోటీన్ పౌడర్ మరియు దానిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కలిపి మిక్సింగ్ అయితే చేస్తారు. ఎప్పుడైతే ఈ రెండు ఇలా మిక్సింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్లో వీటన్నిటిని ప్యాకేజింగ్ సెక్షన్లోకి మూవ్ చేస్తారు. ముందుగా ప్యాకేజింగ్ చేయడానికి కావాల్సిన బాటిల్స్ అనేవి ముందుగానే కన్వేయర్ బెల్ట్ పైన రెడీ చేస్తారు. దాని తర్వాత ఆ కన్వేయర్ బెల్ట్ మీద ఉన్న బాటిల్స్ అన్నిటిని శానిటైజేషన్ అయితే చేస్తారు. ఇవన్నీ వాటర్తో వాషింగ్ అయితే చేస్తారు. వన్స్ వాటర్తో వాషింగ్ చేయటం అనేది కంప్లీట్ అయిపోయిన దాని తర్వాత ఆ బాక్సుల నిండుగా ముందుగా తయారు చేసిన వే ప్రోటీన్ అనేది దానిలో నింపుతారు. వన్స్ దానిలో నింపిన దాని తర్వాత కన్వేయర్ బెల్ట్ అనేది ఒకదాని తర్వాత ఇంకొకటి వే ప్రోటీన్స్ అనేవి ఫాస్ట్గా నింపడం అయితే జరుగుతుంది. దీని తర్వాత కంపెనీ యొక్క బ్రాండ్ మరియు లోగో అనేది వేస్తారు. దీంతో పాటుగా వే ప్రోటీన్ యొక్క కరెక్ట్ వెయిట్ ఉందా లేదా కూడా చెకింగ్ అనేది చేస్తారు. ఇక చివరాఖరికి వే ప్రోటీన్ అనేది తయారైన దాని తర్వాత బాక్స్కి 4 చొప్పున ప్యాకింగ్ అనేది చేస్తారు, కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక స్టెప్ ప్రాసెస్ అయితే చేస్తారు, అదే టెస్టింగ్. చివరాఖరిగా వీళ్ళు తయారు చేసిన రకరకాల ఫ్లేవర్స్ కూడిన వే ప్రోటీన్ ఫ్లేవర్స్ అనేవి కరెక్ట్గా మిక్స్ అనే లేవా అని చెప్పి చివరాఖరిగా ఒకసారి క్వాలిటీ చెక్ అయితే చేస్తారు. ఇక ఒకసారి క్వాలిటీ చెక్ అయిపోయిన దాని తర్వాత ఇంక అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. ఇలాగా తయారు చేసిన వే ప్రోటీన్ అనేది ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ మరియు వీళ్ళ ఒక వెబ్సైట్ నుంచి ఈ వే ప్రోటీన్ అనేది అమ్మటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ గ్యాంగ్లో కూడా ఎవరో ఒక జిమ్ ట్రైనర్ లేకపోతే జిమ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరియు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. మరియు దీంతో పాటుగా మన ఛానల్లో ఎన్నో రకమైన వీడియోస్ అనేవి చేసాం, ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరియు చివరిదాకా చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అనేది చేయండి.